రెండో వీకెండ్ లో ఎక్సలెంట్ కలెక్షన్లతో దుమ్ము దుమారం లేపిన మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ మనశంకర వరప్రసాద్ గారు సినిమా బాక్సాఫీస్ దగ్గర 15వ రోజు అల్టిమేట్ లెవెల్లో ట్రెండ్ ను చూపించిన తర్వాత 16వ రోజు వర్కింగ్ డే టెస్ట్ లోకి ఎంటర్ అవ్వగా అన్ని చోట్ల వర్కింగ్ డే ఇంపాక్ట్ వలన డ్రాప్స్ గట్టిగానే కనిపిస్తూ ఉన్నాయి. అయినా కానీ ఇప్పటికే సినిమా బీభత్సం సృష్టించిందనే చెప్పాలి. బాక్సాఫీస్ దగ్గర మొత్తం మీద 15వ రోజుతో పోల్చితే 16వ రోజు ఓవరాల్ గా ట్రాక్ చేసిన సెంటర్స్ ను బట్టి చూస్తూ ఉంటే సినిమా ఆల్మోస్ట్ 70 to 75% వరకు డ్రాప్స్ ను ఆన్లైన్ లో ఆఫ్లైన్ లో సొంతం చేసుకుంది. ఆఫ్లైన్ లో ఈవినింగ్ నైట్ షోలకు కొంచెం బెటర్ ట్రెండ్ కనిపిస్తూ ఉన్నప్పటికీ ఓవరాల్ గా డ్రాప్స్ అయితే ఉన్నాయి. మొత్తం మీద సినిమా ఈ రోజు ప్రజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే అటు ఇటుగా తెలుగు రాష్ట్రాలలో ఇప్పుడు 80 లక్షల నుండి 90 లక్షల రేంజ్ దాకా షేర్ అందుకునే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పవచ్చు. ఫైనల్ ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలు కనుక బాగుంటే సినిమా 1 కోటి రేంజ్ కు అటు ఇటు దాకా షేర్ ను అందుకునే అవకాశం కొద్ది వరకు ఉంటుందని చెప్పాలి. ఫైనల్ ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలను బట్టి సినిమా కలెక్షన్స్ 1 కోటి లోపే ఉంటాయా లేక 1 కోటి మార్కును అందుకోగలుగుతాయనేది చెప్పగలం. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా, ఓవర్సీస్ లలో ఓకే అనిపించే రేంజ్ ట్రెండ్ ను ఈ రోజు చూపెడుతూ ఉండటంతో వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ దగ్గర 1 కోటి నుండి 1,15 లక్షల వరకు షేర్ ను అటు ఇటుగా సినిమా సొంతం చేసుకోవచ్చు. మరి అనుకున్నట్లుగా సినిమా అంచనాలను మించిపోతుందా లేక ఇదే రేంజ్ లో బాక్సాఫీస్ దగ్గర ట్రెండ్ ను చూపించగలుగుతుందో చూడాలి. టోటల్ గా 16 రోజులకు గాను సినిమా సాధించే అఫీషియల్ కలెక్షన్ వివరాలు ఎలా ఉంటాయో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.